శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మకర రాశి వారికి రాబోతున్నటువంటి జూలై నెల ఎలా ఉండబోతుందని చూద్దాం. జూలై నెలలో మకర రాశి వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి శని యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు, ధైర్యాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ఈ యొక్క ఏదైతే ఏంటంటే శని ప్రభావం సమాప్తమైందో అది ఒక మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ అన్వేషణలో ఉద్యోగ ప్రాప్తిని ఇవ్వగలుగుతుంది, ఉద్యోగ అవకాశాన్ని ఇవ్వగలుగుతుంది. శని యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఇది వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. మరియు అదేవిధంగా ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చేటువంటి స్థితిలో ఉన్నటువంటి శని మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతున్నాడు. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎవరైతే ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోనూ అదేవిధంగా కర్షక వృత్తిలోనూ ఉన్నటువంటి వారు ఉన్నారో, శ్రమించి పనిచేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవితం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. వాటితో పాటు రాశిలో ఉండేటువంటి వారికి షష్టమంలో సంచారం చేస్తున్నటువంటి సూర్యభగవానుడు రవి యోగకారకమైనటువంటి స్థితిలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. ఇది వృత్తిపరంగా నూతన ఉద్యోగ అన్వేషణ ఆరంభించాలనుకుంటారు. ఆ చేసేటువంటి పనుల్లో ఎక్కువగా లాభదాయకంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకుంటారు. సూర్యుడు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. సరైనటువంటి అవకాశాలు సరైనటువంటి సమయంలో రాగలుగుతాయని చెప్పి నమ్మగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగం మారటం అనేది ముఖ్యం అని చెప్పి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. అది ఏ విధంగా మారాలి అనేటువంటి ఆలోచన గురించి తర్జన భర్జన ఎక్కువగా ఉంటుంది. కానీ మీకున్నటువంటి అన్ని కాంట్రాక్ట్స్ వాడడానికి ముందుకు వస్తారు. బంధువుల్ని స్నేహితుల్ని ఎందుకంటే మారితేనే కొద్ది గొప్ప జీవితం పెరుగుతుంది, ఒక స్టేబుల్ పొజిషన్లోకి వెళ్ళి కూర్చోవాలి అని చెప్పి ఎక్కువగా భావిస్తారు. ఆ చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి శుక్రుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. మరియు అదేవిధంగా బుధుడు షష్టమంలో యోగకారకమైనటువంటి సప్తమంలో యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది వైవాహిక జీవితంలోనూ కొంచెం మానసికమైనటువంటి ప్రశాంతతని ఇచ్చే విధంగా ఉంది. మరియు అదేవిధంగా ఏదైతే జరుగుతున్నటువంటి పిశాచి యోగం ఏదైతే జరుగుతున్నదో అది అష్టమంలో జరుగుతున్నది. దాని యొక్క ప్రభావ రీత్యా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో పక్కన ఉండేటువంటి వారందరూ ఎటువంటి వారు అనేటువంటి ఆలోచన కలిగే విధంగా ఉంటుంది. వారందరూ మంచివారా కాదా అనేటువంటి ఆలోచన గురించి తర్జన పడేటువంటి పరిస్థితి అనేది గోచరిస్తుంది. ఎందుకంటే మనం చెప్పినటువంటి మాటలు బయటికి ఏ విధంగా వస్తున్నాయి అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా స్నేహితులు బంధువులు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేటువంటి ఒక ఆలోచనలోకి వస్తారు. అసలు వీరు స్నేహితుల బంధువుల కొన్ని విషయాలు స్నేహితులతో పంచుకుంటే వారు ఏ విధంగా మారుతారో ఏ టైంలో ఏ విధంగా మారుతారో అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు ఆరంభిస్తారు. ఆ యొక్క చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. కొంతమందికి సహాయం చేయాలనుకున్నా సరే ఏదో విధంగా వారి మనసులో అడ్డుపడేటువంటి కొన్ని ప్రశ్నలు మీకు సహాయం చేయకుండా చేసే విధంగా ఉంటుంది. అంటే వారు సహాయం చేయగలరు మీకు కావాలనుకుంటే, కానీ కావాలనే సహాయం చేయట్లేదు అనేటువంటి ఆలోచనలకు రాగలుగుతారు. 16వ తారీఖు తర్వాత నుండి రాశిలో ఉండేటువంటి వారికి సూర్యుడు అంటే రవి సప్తమంలోకి సంచారం చేస్తున్నాడు. 16వ తారీఖున రవి యొక్క సంచారం సప్తమంలోకి, 29వ తారీఖున కుజుడు అంటే ఏదైతే పిశాచి యోగం అనేది సమాప్తం అనేది 29వ తారీఖున జరుగుతున్నది. అంటే అష్టమం నుండి భాగ్యస్థానంలోకి కుజగ్రహ సంచారం జరుగుతున్నది. దీని ప్రభావ రీత్యా రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు విషయంలో 1-2 సార్లు జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అనే ఆలోచన కలుగుతూ ఉంటుంది. వచ్చినటువంటి డబ్బు అన్ని విషయాలకి అయిపోయిన తర్వాత ఏమీ మిగిలినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ ఖర్చు పెట్టే డబ్బుల గురించి కొంచెం ఆలోచించి ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి, అది అనుకోని విషయాల గురించి ప్రయాణం అనేది ఏర్పడడం, అనుకోని దూర ప్రాంత ప్రయాణాలు జరగటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది.
శరీరం ఉడిదుడుకులు జరగడానికి కారకంగా ఉంటుంది. ముఖ్యంగా వయోవృద్ధులు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ధనస్థానంలో సంచారం చేస్తున్నటువంటి రాహువు శని ఇచ్చేటువంటి ఫలితాన్ని ఇస్తాడని చెప్పి శాస్త్రం చెప్తుంది. అంటే రాహుబాత్ శనిబాత్ అని చెప్పి శాస్త్రం చెప్తుంది. దాని ప్రభావరీత్యా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఏలినాటి శని ప్రభావం అయిపోయినప్పటికీ కూడా ధనస్థానంలో ఉండేటువంటి రాహు ఇంచుమించు శని ఇచ్చేటువంటి ఫలితాన్నే ఇస్తాడు. అంటే శని ఏ విధంగా అయితే ఖర్చుకారకుడుగా ఉంటాడో కుటుంబ విషయంలోనూ స్థిరచరాస్తు విషయంలోనూ కొంచెం కష్టాన్ని కలిగించే విధంగా ఏ విధంగా అయితే ఉంటాడో ఆ విధంగా కలిగించే విధంగా ఉంటాడు. కాబట్టి ఇరుగు పొరుగు సఖ్యతలో ఎదుటివారితో మనం మాట్లాడే విధానంలోనూ అదేవిధంగా ఖర్చు పెట్టే విషయంలోనూ దుబారా ఖర్చు విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కుటుంబంలో అందరూ కలిపి ఒకటే మాట మీద ఉండాలని చెప్పి చెప్పాలనుకుంటారు. ఆ విషయాన్ని క్లియర్గా చెప్తారు. కుటుంబం అంతా ఒకటే విధంగా ఉంటేనే మంచిది. ఈ రోజుల్లో మారుతున్నటువంటి పరిస్థితుల రీత్యా మనం అందరూ ఒకటే విషయం మీద ఒకటే తాటి మీద ఉండాలి. పక్కన కుటుంబాల్లో వారు వాళ్ళ విషయాలు ఎలాగైతే బయటికి చెప్పట్లేదు మనం కూడా అదే విధంగా ఉండాలి అని చెప్పి చెప్పాలనుకుంటారు. బోలాతనంతో ఉండేటువంటి మీ మనసుతో మీరు అందరికీ సహాయం చేసేటువంటి సుగుణంతో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ అందరూ వారి యొక్క మనస్సులో వేరేది బయట వేరే విధంగానూ ఉండేటువంటి వారు ఎక్కువగా అవుతూ ఉంటారు. ఈ విషయాన్ని గమనించగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క పరిస్థితి నుంచి బయటికి రావాలనుకుంటారు. మనం కూడా మారుతున్నటువంటి సమాజ రీత్యానే మనం కూడా మారితేనే మంచిదని చెప్పి ఒక ఆలోచనలోకి రావడం జరుగుతుంది. రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకి కొన్ని మీకు ఉన్నటువంటి ఏదైతే పరిచయాలు రాజకీయంగా మీకు ఉపయోగపడినప్పటికీ ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది సరిపోయినటువంటి పరిస్థితి అర్థమవుతూ ఉంటుంది. అంటే ఏదో ఒక రకమైనటువంటి అడ్డు తగిలేటువంటి పరిస్థితులు సమాజంలో దేవుడు వరం ఇచ్చినప్పటికీ కూడా మధ్యలో ఎవరికో ఇష్టం లేకుండా అడ్డుపడినట్టుగా మీకు రావాల్సినటువంటి కొన్ని రియల్ ఎస్టేట్ కాంట్రాక్టులు కానీ లేకపోతే రియల్ ఎస్టేట్తో పాటు కాంట్రాక్ట్ పనుల్లో కానీ అడ్డు తగిలేటువంటి వారు ఎక్కువ అవుతూ ఉంటారు. రాజకీయంగా మీరు 10 రూపాయలు ఖర్చు పెట్టి ముందుకు వెళ్ళి కొన్ని పనులు చేయించుకోవాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి అడ్డుపడేటువంటి వారు ఎక్కువ అవుతూ ఉంటారు. మీరు ఎదుగుతున్న తీరును చూసి ఈర్ష్య ద్వేషాలను బయటకి ఎళ్ళగక్కేటువంటి వారు ఎక్కువ అవుతారు. ఇలాంటి వారికే మనం సహాయం చేస్తున్నాం, ఇలాంటి వారు ఎందుకు మనకు చుట్టుపక్కల ఇలాంటి స్నేహితుల నుంచి మనం లేకపోతే మంచిదని చెప్పి ఆలోచనలకు రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా విద్యార్థులు విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారు మొదటి 16 రోజుల కాలంలో ఏదైతే ఉందో అప్పుడు పూర్తిగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో చదవగలుగుతారు. మానసికమైనటువంటి స్థిరత్వాన్ని పొందగలుగుతారు. 16 నుంచి ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఏదైతే మ్యాథమెటిక్స్ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇలాంటి విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఒక నెల రోజుల పాటు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికీ ఇందాక చెప్పిన విధంగానే రాహుగ్రహ మంత్రజపం చేసుకోవటం, దుర్గాదేవిని పూజించడం, మరి వాటితో పాటు రాశిలో ఉండేటువంటి వారు మిగతా విషయాల్లో మనం గమనించినట్లయితే రాశిలో ఉండేటువంటి వారు కేతుగ్రహ మంత్రజపంతో పాటు కుజగ్రహ ఆరాధన చేసుకోవాలి, హనుమాన్ చాలీసా పఠించాలి. ఇవి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతాయి. 16వ తారీఖు తర్వాత నుండి ఈ రాశిలో ఉండేటువంటి వారు సూర్యారాధన చేసుకోండి, సూర్య నమస్కారాలు చేసుకోండి. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. స్వస్తి.